తమ స్కూల్ విద్యార్థులకు టీచర్లకు ఎంతో ఉపయోగకరమైన సిటిజన్ యాప్ ను తమ పూర్వ విద్యార్థులు డెవలప్ చేశారని సిటిజన్ స్కూల్లో కరెస్పాండెంట్ సయ్యద్ అలీ అహ్మద్ తెలిపారు. డైరెక్టర్ సయ్యద్ బుషరా బాను, సుక్రత బస్సుం, సయ్యద్ రహయా సుల్తానా, ఇన్ఛార్జి ఎండి అస్మా సయ్యద్ సాహెరా బృందం సమక్షంలో షేక్ జియావుద్దీన్ సిటిజన్ యాప్ ప్రారంభించారు. తమ స్కూల్ ప్రారంభించి 27 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి చేస్తున్నామని అన్నారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మన సిటిజన్ స్కూల్ నందు మొబైల్ యాప్ని మనం లాంచ్ చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ మొబైల్ యాప్ యొక్క ప్రత్యేకత మరియు అదేవిధంగా ముందుగా షేక్ జియావుద్దీన్ మన స్కూల్ ఒక ఓల్డ్ స్టూడెంట్, బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఈ స్కూల్కి ఏదో ఒకటి చెయ్యాలని తపనతో ఈరోజు అతను ఒక యాప్ని లాస్ట్ 1 ఇయర్ నుంచి వర్క్ చేసి ఒక యాప్ని డెవలప్ చేసి ఈ సిటిజన్ స్కూల్కి ఒక గిఫ్ట్గా ఈరోజు ప్రజెంట్ చేయటం జరిగింది. అతని టాలెంట్ని మనం అందరం మెచ్చుకుంటూ ఆ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ యాప్లో దేనివల్ల ఉపయోగము, మామూలుగా అయితే యాప్స్ ఎన్నో ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఫోన్పే, గూగుల్ పే. అదే ఫుడ్ కానీ ఏమన్నా ఆర్డర్ పెట్టాలంటే స్విగ్గీ, జొమాటో. అలాగే ఏమైనా ఐటమ్స్ కొనాలంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది అమెజాన్. అదేవిధంగా మన స్కూల్ సిటిజన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మీద ఒక యాప్ని ఈరోజు మనం లాంచ్ చేసాము. ఈ యాప్ యొక్క ప్రత్యేకతలు ప్రతి మన పిల్లలకు కావలసినవి, టీచర్స్కి కావలసినవి అన్ని దాంట్లో దొరుకుతాయి ఒక యాప్లో. సిటిజన్ D1 అని ఈరోజు మనం ఈ యాప్ని లాంచ్ చేశాము. ఈ యాప్లో పిల్లలకు కావలసిన హోంవర్క్స్ కానీ, మన స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ, ప్రతి ఒక్క ఈవెంటు స్కూల్కి సంబంధించింది, ఎడ్యుకేషన్కి సంబంధించింది, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ కూడా దాంట్లో మనం పొందుపరిచి ఉన్నాము. ఆ పిల్లల దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోయినా ఆ యాప్ ఓపెన్ చేసుకుంటే ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ కూడా ఆ యాప్లోనే మీకు దొరుకుతుంది. ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ యాప్లో హోంవర్క్ చేసి చూడవచ్చు. అలాగే టీచర్స్ టాస్క్ దాంట్లో ఉంటాయి, టీచర్స్ చూసుకోవచ్చు. ప్రతిదీ మన పిల్లల బర్త్డే దగ్గర నుంచి, టీచర్స్ బర్త్డే దగ్గర నుంచి ప్రతి ఒక్క ఈవెంట్ ఈ యాప్లో చాలా చక్కగా ఇప్పటి వరకు నెల్లూరులో మన సొంతంగా స్కూల్కే ఈ యాప్ని తయారు చేసి మనం లాంచ్ చేస్తున్నాం. మార్కెట్లో ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటాయి. మన స్కూల్ పేరు మీద మనమే ప్లే స్టోర్లో ప్లేస్ తీసుకొని సొంతంగా మనం ఈరోజు యాప్ని డెవలప్ చేసి మన షేక్ జియావుద్దీన్ మన ఓల్డ్ స్టూడెంట్స్ మా స్కూల్ కోసము ఈరోజు ప్రజెంట్ చేశాడు. అదేవిధంగా అతనికి మన టీచర్స్ అందరికీ మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఈ సిటిజన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్స్ సయ్యద్ బుషరా బాను, సయ్యద్ రహయా సుల్తానా, అలాగే ఇన్ఛార్జీలు అయిన ఎండి షుకురా బాను, అస్మా, మొబీన్, సాహెరా, మనం సీనియర్ లెక్చరర్స్ అయిన వీళ్ళందరూ మరి జూనియర్ టీచర్స్ వీళ్ళందరి సమక్షంలో ఈరోజు మనం ఈ లాంచ్ని చాలా ఘనముగా జరుపుకుంటున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Good evening, I am Sheikh Ziauddin. First of all, I would like to thank our correspondent Ali Ahmad sir along with Rahia ma'am for supporting me for building this application. I have been working on this application from the past 1 year. I have continuously added various amount of features, like teachers can able to send the homeworks to the students, as well as student can able to view the homeworks, view the timetables and all.
So I'd like to thank also our Rafi sir for teaching me the logic building skills and problem solving skills right from our childhood. Thank you. So firstly we have to go to the Play Store and then we need to install the app from the Play Store. It will take around 1 to 3 minutes to get down. The app has been successfully downloaded. You can just open from here. If you are a student, then you need to select the student option there, and you need to enter your name and the roll number of the student and the class. As you know, we have two campuses, separate campuses for boys and girls. So if the student is from boys campus, then we need to select the option boys, and then we need to click on login. Before and if he wants to know the particular day And check the result by tapping on మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్